హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 మనీ అండ్ బిజినెస్ లాస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ 3 లాస్ గురించి తెలుసుకుంటే మీకు మీ లైఫ్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో కనపడుతుంది. మనీ డజన్ బై హ్యాపీనెస్ అని ఒక సేయింగ్ ఉంది. ఇది ఎవరు చెప్పారబ్బా, డబ్బే కదా సంతోషాన్ని ఇచ్చేదని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఈ సిచ్యువేషన్ నా లైఫ్లో జరిగింది. నేను రెడ్ పిల్ తెలుగు అనే ఛానల్ స్టార్ట్ చేశా. ఈజీగానే వీక్కి 2 వీడియోస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నా. నాకు ఈ ఛానల్లో నుంచి వచ్చే చిన్న అమౌంట్ సరిపోవట్లేదు. అందుకు నేను ఇంకో 4 ఛానల్స్ స్టార్ట్ చేశా డిఫరెంట్ లాంగ్వేజెస్లో. ఈ 5 యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయడం వల్ల నేను నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, నా లవ్డ్ వన్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నా, హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను మనీ డజన్ బై హ్యాపీనెస్ ఈ సేయింగ్ని నేను ఏకీభవిస్తాను. నా విషయం పక్కన పెడితే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా నెంబర్ 1, ద అసైన్డ్ వాల్యూ. సపోజ్ ఇప్పుడు మీ డిగ్రీ కంప్లీట్ చేసేసారు. మీ పేరెంట్స్ ఒక జాబ్ సెర్చ్ చేసి పెట్టారు, నువ్వు ఒక జాబ్ సెర్చ్ చేసుకున్నావు. పేరెంట్స్ ఏమో ఈ జాబ్ చేయరా, ఫ్యూచర్ ఉంటుంది, మంచి డబ్బులు వస్తాయని నిన్ను ఫోర్స్ చేస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇలాంటి టైంలోనే మనం అసైన్డ్ వాల్యూ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలో వద్దా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వచ్చిన ఆపర్చునిటీ వల్ల మీ హ్యాపీనెస్ ఏమైనా తగ్గుతుందా అని చూడండి. మీకు వచ్చిన జాబ్ వల్ల మీ హ్యాపీనెస్కి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఆ జాబ్కి ఎస్ చెప్పండి. ఒకవేళ మీ హ్యాపీనెస్కి ఇబ్బంది కలిగించినా నీకు ఫ్యూచర్లో మంచి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ జాబ్కి మళ్ళీ ఎస్సే చెప్పండి. ఇలా కాకుండా మీకు ఆ జాబ్లో ఫ్యూచర్ లేకుండా, హ్యాపీనెస్ లేకుండా, ఒకవేళ మీ హ్యాపీనెస్కి ఇబ్బంది కలిగించినా నీకు ఫ్యూచర్లో మంచి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ జాబ్కి మళ్ళీ ఎస్సే చెప్పండి. ఇలా కాకుండా మీకు ఆ జాబ్లో ఫ్యూచర్ లేకుండా, హ్యాపీనెస్ లేకుండా, నీకు మెంటల్ టార్చర్ పెట్టే జాబ్ అయితే దానికి మొహమాటం లేకుండా నో చెప్పండి. అర్థమైందిగా వచ్చిన ఆపర్చునిటీస్ని ఎలా యూజ్ చేసుకోవాలని. ఎందుకంటే చాలామంది తెలుసో తెలియకో కొన్ని జాబ్స్లో ఇరుక్కుపోతుంటారు. తర్వాత ఎంత ట్రై చేసినా బయటికి రాలేరు. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా స్ట్రక్ అయిపోతే ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని ఆ ఆపర్చునిటీ తీసుకోవాలో వద్దో అని ఒకసారి కంపేర్ చేసుకోండి. సమాధానం నీకే అర్థమవుతుంది, దొరుకుతుంది. రూల్ నెంబర్ 2, టెస్ట్ అండ్ దెన్ క్రియేట్ ఆర్ బై. 2016లో నేను మా ఫ్యామిలీతో కలిసి ఒక బేకరీ బిజినెస్ స్టార్ట్ చేశాం. మేము ఈ బేకరీ బిజినెస్ స్టార్ట్ చేశాక తెలిసింది, మా బేకరీ లొకేషన్లో బేకరీ ఐటమ్స్కి అంత డిమాండ్ లేదు, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, కస్టమర్స్ రావడం కష్టమని అర్థమైంది. దీనివల్ల చాలా డబ్బులు లాస్ అయినాయి. ఆ ఏరియాలో రెస్టారెంట్ బిజినెస్ బాగా జరుగుతుంది, బాగా రన్ అవుతుంది. మేము కొంచెం ఆలోచించి ఆ ఏరియాలో రెస్టారెంట్ బిజినెస్ పెట్టేసింటే ఈ పాటికి మేము ప్రాఫిట్స్లో ఉండేవాళ్ళం. మేము బేకరీ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళమే కాదు, డబ్బులు లాస్ అయ్యేవే కాదు. అప్పుడు 2016లో బిజినెస్లో లాస్ అయిన డబ్బులు ఈ రోజు కూడా మేము అప్పులు కడుతున్నాం. ఇంకో 1 మంత్లో మొత్తం క్లియర్ అయిపోతున్నాయి. అది వేరే విషయం. ఏదైనా కొనాలన్నా లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా రీసెర్చ్ చేయడం, టెస్ట్ చేయడం లాంటివి చేయండి. దీనివల్లే టైం అండ్ మనీ 2 సేవ్ అవుతాయి. రూల్ నెంబర్ 3, డూ ద హార్డ్ అండ్ రిస్కీ థింగ్స్ ఎర్లీ ఇన్ లైఫ్. ఎవరైతే 20s అండ్ 30s స్టార్టింగ్లో ఉన్నారో మీరు మీ కంఫర్ట్ లెవెల్స్ని పుష్ చేయండి. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి. ఏం చేయాలన్నా మనం ఈ ఏజ్లోనే చేయాలి. ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ టెన్షన్స్ ఏమంత ఎక్కువగా ఉండవు. చిన్న వయసులో ఎక్కువ రిస్క్ తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయితే ఇంకో 2 ఇయర్స్లో దాన్ని అచీవ్ చేయగలుగుతావు. అదే 40స్లో నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, మళ్ళీ ట్రై చేసేంత ఓపిక కూడా మనకు ఉండదు. ఇంకేం ట్రై చేస్తాంలే, ఎలాగో వయసు అయిపోయింది కదా అనే ఓపిక, తీరిక 2 మనకు ఉండదు. ఏం ట్రై చేద్దాంలే, ఇంకా జీవితం అయిపోయింది అనుకోని ఫీలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా, నాకేం యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇష్టం లేదు, కానీ చెయ్యాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కష్టపడాలి, ఇంకో ఆప్షన్ లేదు. ఊరికనే వీడియోస్ చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే అస్సలు చేయలేం. సో ఎక్కువ రిస్క్ని తీసుకోండి, చిన్న వయసులోనే తీసుకోండి. అది కూడా చాలా తప్పులు చేయాలి. ఆ తప్పుల నుంచి, ఆ పొరపాట్ల నుంచి నువ్వు ఎక్స్పీరియన్స్ని తీసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదే లైఫ్. ప్రజెంట్ నా గోల్ ఒక్కటే, నాకు 30 ఇయర్స్ వచ్చేలోపు నేను నా రిటైర్మెంట్ ఇచ్చేయాలి అని. దానికోసం ఎంత కష్టమైనా పడడానికి నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీకు ఏదైనా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కామెంట్స్లో షేర్ చేయండి. దాని మీద కూడా తప్పకుండా వీడియోస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.